విధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము, వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమో చేస్తారు. కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు. ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు, సెంటిమెంట్ అని చెప్తారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు. కానీ ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ, బాగా నమ్మకం. అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి. అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి. అసలు ఈ విషయం మాకే అర్థం కావట్లా. చాలా మంది మీరు కూడా వెళ్తారు కదా, మురళి గారు వెళ్తారుగా, తిరుమల వెళ్తారు, హుండీలో 1000, 2000, 5000 వేస్తారు, మొక్కు చెల్లిస్తారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లించారు మొక్కులు. అన్ని ఎక్కడ చెల్లిస్తారు? దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ. దానికి కారణం ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. దానికి కారణం ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఈ రోజుకి మరి పార్టీలో కొంతమంది పెద్దలు నాగబాబు గారు, రుక్మిణి గారు, ఇలాంటి చాలా మంది మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్ మంగళగిరి దగ్గర ఎక్కడ ఉంటుంది, అపార్ట్మెంట్లో ఎవరెస్ట్ బ్లాక్ లో ఉంటారు. వాటికి కూడా అద్దె కట్టేది పార్టీ ఖాతా నుంచి కాదు. వాటికి కూడా ఈ రోజుకి అద్దెలు చెల్లించేది, చాలా మంది సెక్యూరిటీకి జీతాలు ఇచ్చేది ఎవరు? అపార్ట్మెంట్లకేమో అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు. మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు. మరి జీతాలు ఒకళ్ళు ఇస్తారు, అద్దెలు ఒకళ్ళు కడతారు. మరి మీకు సంపాదించిన డబ్బులో, మీకు విరాళ ద్వారాలు వచ్చిన డబ్బులో ఏమవుతున్నాయి? మీరు సమాధానం చెప్పండి. ఎంతసేపు నా సంపాదన మొత్తంతో పార్టీ నడుపుతున్నా, నా డబ్బులే అంటే మరి జన సైనికులు ఇచ్చిన డబ్బులు, పార్టీ మద్దతుదారులు ఇచ్చిన డబ్బులు, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు, కౌలు రైతుల ద్వారా ఇచ్చిన డబ్బులు, మొన్న చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఎవరికి ఖర్చు పెడుతున్నారు? ఏం ఆస్తులు కొంటున్నారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం, హరిహర వీరమలు సినిమా 4 సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా, అవన్నీ పూర్తి చేశారు కదా. కానీ హరిహర వీరమలు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా. మీకు వచ్చిన డబ్బులు, మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు మీ మధ్య వివాదాలు ఎందుకు వచ్చినాయి? మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోనే ఇవ్వాలి అని మీరు దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిజమా కాదా?
అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూశారుగా, పెద్ద బొట్టు పెట్టుకొని, అది న్యూ ఇండియానే ఏదో సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున అని. దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు. ఆ రోజు మాకు అర్థం కాల. మీ మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది సార్. ఇలాంటివన్నీ మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది, మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు. మీరు చెప్తారు కదా మాటకి ఇంటెలిజెన్స్ చెప్పిందని, ఇలాంటి విషయాలు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళే చెప్తారన్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి. అసలు 2014 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని, సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని, డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని, మీ సంపాదన ఎంత, మీ మెయింటెనెన్స్ ఎంత, పార్టీకి ఇచ్చింది ఎంత, మీరు కొన్న ఆస్తులు ఎంత, మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే ఫిలిం ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది. ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం ఇండస్ట్రీలో 100 మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు. అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు, ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు, ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు, ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి. ఏమనంటే బ్రాండ్ అంటారు. మీకున్న బ్రాండ్ మోసం చేయడం, మాటలు చెప్పడం మోసం చేయడం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం. ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి, అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు పొగిడారు ఎప్పుడైనా? ఏమంటే ప్రభాస్ గారి గురించి చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు, మహేష్ బాబు గారి గురించి చెప్తారు, చరణ్ గారి గురించి చెప్తారు. మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? ఏమంటే బ్రాండ్ అంటారు, ఇండస్ట్రీస్కి మేమే అంటారు కదా. మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి 4 మంచి మాటలు చెప్పారా? అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్, తెలుసుగా బ్రాండ్ పేరు AA ఉంటుంది, AA అల్లు అర్జున్ బ్రాండ్. అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా. ఆయన మీకు ఒక విషయం చెప్తున్నాం. ఆయన చాలా మందికి, అంటే ప్రొడ్యూసర్లకి, ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలా మందిని ప్రొడ్యూసర్లుగా చేశారు, డైరెక్టర్లుగా చేశారు. అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు. అదేవిధంగా మీరు చూస్తే చాలా మందికి సొంత ఇళ్ళు కూడా కొనిచ్చారు. బంధువులకి అదేవిధంగా స్నేహితులకి, తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు? సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్. ఆయన క్యారీవాన్ మీద చూశారుగా AA అని ఉంటుంది. ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది, AA అని రాసి ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్. మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా? ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని, ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని, ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా, అట్లాంటి ముగ్గులు రంగులు 4 ముఖానికి రాసుకుంటే, ఒక చిరిగిపోయిన లుంగి, ఒక ఇరిగిపోయిన పుల్ల, ముఖానికి 4 రంగులు రాసుకుంటే 1000 కోట్లు వసూలు చేసినవే ఆయన బ్రాండ్ పుష్ప. ఏంటి? పుష్ప. దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా. అది బ్రాండ్ అంటే.
అది ఫిల్మ్ ఇండస్ట్రీని బతికించడం అంటే.